ఓం శివ శంకరా వశి గంగాధరా వశి కైలాసవాస జగముగ వశ శ్రీ వశ రాజ వశ శంభో సత్యముఖ నిన్ను నమ్మితి మిరారా రా నమ శివాయ శివాయ నమ వయ నమ శివయ నమ శివా. ఓం కరుణామూర్తియగో సర్వేశ్వరామా చిత్తము సర్వకాల సర్వవస్థల ఎందున మీ పాదార విందముల ఎందు లగ్నమై అజంజలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము పరమదయానీతి. ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరులా పరుండు వరకును మనోవాఖ్యాయములచే మా వలన ఎవ్వరికి నీ అపకారం కలగకుండునట్లు ఇతర ప్రాణీకోట్లకు ఉపకారం చేయులగు నన్ను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మహంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపము. వేదాంత వేద్య అభయ స్వరూపమా ఎందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకూరించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరి మీ సన్నిధానమునకు కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా నీవు భక్తవత్సలుడవు, దీనుల పాలిట కల్పవృక్ష స్వరూపుడవు, నీవు తప్ప మాకింకెవరు దిక్కు. నిన్ను ఆశ్రయించితిమి, ఆ సత్తు నుండి సత్తునకి కొనిపొమ్ము, తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము, మృత్యువు నుండి అమృత తత్వము పొందింపజేయుము. ఇదే మా వినతి, అనుగ్రహింపుము, నీ దరి చేర్చుకొనుము. పాహిమాం 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 పాహి.